నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాతో ఈ వారం థియేటర్లోకి అయితే వచ్చారు. వివేకాత్రేయ తన జానర్ ను మార్చి మాస్ యాక్షన్ మూవీని తీశాడు. ఇక ఇలాంటి కమర్షియల్ చిత్రాలకు లాజిక్స్ వెతకూడదని అంటారు. అలా చూస్తే సరిపోదా శనివారం ఆకట్టుకుంటుంది. కథలో కొత్తదనం లేకపోయినా వివేక్ రైటింగ్ మాత్రం ఆకట్టుకుంటుంది. సరిపోదా శనివారం సినిమాకు పూర్తిగా పాజిటివ్ టాక్ ఏం రాలేదు కానీ బరిలో ఏ సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టేలానే కనబడుతుంది. కానీ వరుణుడు ఈ సరిపోదా శనివారంకు షాక్ ఇస్తున్నాడు. వర్షాల కారణంగా చాలా చోట్ల కలెక్షన్లు డల్ అయ్యాయని తెలుస్తుంది. తాజాగా సరిపోదా శనివారం చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకు సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న తీరుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది. సరిపోదా శనివారం రిలీజ్ తర్వాత డే 1 కలెక్షన్ల తర్వాత ఫ్యాన్స్ అంతా కూడా నాని టైర్ 1 లోకి వెళ్లాడంటూ రచ్చ చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ నాని ఫ్యాన్స్ మధ్య వార్ జరిగింది. ఇదే ఫ్యాన్స్ వార్ గురించి టైర్ 1 టైర్ 2 గురించి నాని వద్ద మీడియా ప్రస్తావించింది. కానీ ఈ టైర్ల గోల తనకు తెలియదని, తాను దాని గురించి పట్టించుకోనని, అసలు అవేంటో కూడా తెలియదని, తనకు తెలియని వాటి గురించి, తనకు సంబంధం లేని వాటి గురించి ఎందుకు అడుగుతున్నారంటూ నాని చెప్పుకొచ్చారు. ఇక నాని తనకంటూ ప్రత్యేకంగా టార్గెట్ లేదని, ఎక్కడికో వెళ్లాలని లేదని, ఆ టైర్ 1 టైర్ 2 అనేది కూడా లేదని, టైర్ 1 లోకి వెళ్లాలని కూడా లేదని అన్నాడు. తనకంటూ నచ్చిన కథ, నచ్చిన సినిమాలు చేసుకుంటూ పోవాలని ఉందని, ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలని మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ఇక గబ్బర్ సింగ్ రీ రిలీజ్ వల్ల థియేటర్లు తగ్గుతున్నాయా అని అడిగితే దాని రేంజ్ దానిదే, దీని రేంజ్ దీనిదే, అక్కడ పవర్ స్టార్ ఇక్కడ నేచురల్ స్టార్ అని దానయ్య అన్నారు. ఇక మైక్ తీసుకున్న నాని మండే నాడు మేమంతా కూడా గబ్బర్ సింగ్ సినిమాకి వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అదన్నమాట సంగతి. సో ఇది మామ, నీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకో. ఎందుకంటే లేటెస్ట్ వీడియోస్ చూడాలి కదా.